హలో నమస్తే. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. తేనె. మనం రోజు వాడే తేనె గురించి మీకు తెలుసా? తేనె ఎప్పటికీ పాడవదు. శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాల నాటి తేనెను కూడా తినడానికి యోగ్యంగానే కనుగొన్నారు. దానిలో ఉండే తక్కువ తేమ మరియు హై అసిడిటీ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. అందుకే మీ ఇంట్లో పాత తేనె ఉంటే అది ఇంకా మంచిగానే ఉంటుంది. మీకు గుర్రాలు ఎలా నిద్రపోతాయో తెలుసా? మనుషులైతే పడుకొని నిద్రపోతాం, కానీ గుర్రాలు నిలబడే నిద్రపోగలవు. వాటి కాళ్ళల్లో ఉండే ప్రత్యేకమైన నిర్మాణం వల్ల అవి కండరాలను లాక్ చేసి పడుకోకుండా నిలబడగలవు. అయితే పూర్తి విశ్రాంతి కోసం మాత్రం అవి అప్పుడప్పుడు పడుకుంటాయి కూడా. మనందరికీ ఇష్టమైన చాక్లెట్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. చాక్లెట్స్ని తయారు చేసే కోకో చెట్టు యొక్క శాస్త్రీయ నామం థియోబ్రోమా కకావో. గ్రీకు భాషలో థియోబ్రోమా అంటే దేవుళ్ళ ఆహారం అని అర్థం. మీకు తెలుసా, నత్తలు నిద్ర చాలా సుదీర్ఘంగా ఉంటుంది. కొన్ని నత్తలు ఆహారం మరియు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఏకంగా 3 సంవత్సరాల వరకు నిద్రపోగలవు. జస్ట్ ఇమాజిన్, 3 సంవత్సరాలు నిద్రపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. మన శరీరానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. మన వేలిముద్రలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయని మన అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, మన నాలుక యొక్క ముద్రలు కూడా ప్రత్యేకమైనవే. అవును, ప్రతి మనిషి యొక్క నాలుక మీద ఉండే గీతలు మరియు ఆకారాలు వేరువేరుగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఎక్కడుందో మీకు తెలుసా? అది మన భారతదేశంలోనే ఉంది. బీహార్ రాష్ట్రంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో స్థాపించబడింది. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. సీతాకోక చిలుకకు రుచి ఎలా తెలుస్తుందో మీకు తెలుసా? మనకైతే నాలుకతో తెలుస్తుంది, కానీ సీతాకోక చిలుకలు వాటి కాళ్లతో రుచిని గుర్తిస్తాయి. అవి ఒక ఆకు మీద వాలినప్పుడు వాటి కాళ్లల్లో ఉండే సెన్సార్ల ద్వారా ఆ ఆకు వాటికి ఆహారంగా పనికొస్తుందా లేదా అని తెలుసుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏది? హిమాలయాలు అనుకుంటున్నారా? కానే కాదు, అది దక్షిణ అమెరికాలో ఉన్న అండీస్ పర్వత శ్రేణి. ఇది దాదాపు 7,000 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. హిమాలయాలు ఎత్తైనవి కావచ్చు, కానీ పొడవైనవి మాత్రం అండీస్ పర్వతాలే. మీరు ఎప్పుడైనా తుమ్మినప్పుడు మీ గుండె ఒక క్షణం ఆగిపోతుందని విన్నారా? ఇది నిజం కాదు. తుమ్మినప్పుడు మీ గుండె వేగం కొద్దిగా మారవచ్చు, కానీ అది పూర్తిగా ఆగిపోదు. ఇది చాలా మంది నమ్మే ఒక అపోహ మాత్రమే. ప్రపంచంలో మొట్టమొదటిసారి కాగితాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? అది మన పొరుగు దేశమైన చైనాలో కైలూన్ అనే వ్యక్తి క్రీస్తు శకం 105లో తయారు చేశాడు. ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భూమికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం, భూమి యొక్క ఒక్క రోజు కేవలం 24 గంటలు మాత్రమే కాదు, అది సరిగ్గా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు ఉంటుంది. ఈ కొద్దిపాటి వ్యత్యాసం వల్లనే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. చీమలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి బలం చాలా ఎక్కువ. కొన్ని రకాల చీమలు వాటి బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవు. జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి తన బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలిగితే ఎలా ఉంటుందో. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నామేమో ఈరోజు. ఇలాంటి మరెన్నో తెలియని విషయాలతో మీ ముందుకి వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.